వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు మనతో పాటుగా గెస్ట్గా ఉన్నారు పాలమూరు యువనేత సుంకిరెడ్డి రఘువీర్ రెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం. సార్ నమస్తే. నమస్తే. యువనేత, పాలమూరు యువనేతగా కూడా పేరుగాంచిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా పాలమూరు నియోజకవర్గం కలవకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మీ ఫౌండేషన్తో కొంత వాళ్ళందరికీ సేవలు అందిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు సేవలు చేయాలి అన్నటువంటి ఆలోచన ఎలా మొదలైంది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఫౌండేషన్ అనేది 2013 మా తాతగారి 10వ వర్ధంతి. సో అప్పటికి కొన్ని కార్యక్రమాలు చేసినాం, కానీ ఒక ప్రాసెస్గా చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అవసరం. అయితే ఫౌండేషన్ త్రూ వెళ్తే బాగుంటుంది, రీచ్ బాగుంటుంది అనేది ఫౌండేషన్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ మీద మనం టేకప్ చేయడం జరిగింది అన్నట్టు. సో దాన్ని అప్పుడు హోమ్ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారు 2013 అక్టోబర్లో ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఐడియా వచ్చింది, స్టార్ట్ చేయడం జరిగింది అండ్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం అన్నట్టు. సుధాకర్ రెడ్డి పేరుతో ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ 2013 అక్టోబర్లో ప్రారంభించిన మీరు ఆ తర్వాత 2020లో ఇటు ఐక్య సమితి అని చెప్పేసి, ఐక్య ఫౌండేషన్ అని చెప్పేసి ఐక్యత ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు. సో అక్కడ నుంచి ఫౌండేషన్ మళ్ళీ పేరు ఎందుకు, తాతగారి పేరు నుంచి వెళ్ళి ఐక్యతకి ఎందుకు మార్చారు? 2013లో స్టార్ట్ చేసిన సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 2021 వచ్చే వరకు రీఆర్గ్ అయింది ఐక్యతా ఫౌండేషన్. ఎందుకయిందంటే అది ఫ్యామిలీ నేమ్తో ఉన్న ట్రస్ట్. ఐ వాంట్ టు ఎక్స్పాండ్, ఇంకా ఎక్కువ మందికి వర్క్ చేసుకునేటందుకు అవకాశం కోసం ఒక వాలంటీర్స్ కానీ, నాతో పాటు కొలాబరేట్ అయ్యే వాళ్ళు కానీ, ఎట్లా అంటే ఐక్యత అనేది జనరలైజ్డ్ నేమ్, రైట్? సో ఇన్ దాట్ వే మనకి ఆ నేమ్ చేంజ్ అనేది జరిగిందనమాట. అంటే రఘు గారి జర్నీ అంటే యూఎస్లో ఎంతోమంది ప్రముఖవేత్తలు ఉంటారు, ఫారెన్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే వెల్ సెటిల్గా గ్రీన్ కార్డ్ తీసేసుకొని వెల్ సెటిల్గా అక్కడే ఉంటారు. సో మీరెందుకు మీ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవడము, వారికి సంబంధించినటువంటి ప్రధానంగా మనం చూస్తే ప్రతి మనిషి జీవితంలో విద్య, వైద్యం అనేది మెయిన్ థింగ్. సో దాన్నే మీరు ఎంచుకోవడం ఎందుకంటే? సో అగైన్ మళ్ళీ చెప్పినట్టు ఏంటి అంటే మెయిన్ ఫౌండేషన్ యొక్క అబ్జెక్టివ్ విద్య అనేది ప్రైమరీ ఎందుకు అవసరం ప్రతి ఒక్కరికి అంటే, నేను ఫేస్ చేసింది ఇంకోరు ఫేస్ చేయొద్దు అనేది. చిన్నప్పుడు మేము కూడా ఎడ్యుకేషన్ కోసం చాలా కష్టపడ్డాం అన్నట్టు, మా ఫ్యామిలీ స్ట్రగుల్ చేసిందే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మన వల్ల కొంచెం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సో నాకు ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ఫోకస్ అనిపించింది. 2015లో కూడా వైద్య రంగానికి సంబంధించి ఒక క్లినిక్ను కూడా ప్రారంభించారు కదా మీ ఫౌండేషన్ ద్వారా. రైట్. 2015లో ప్రస్తుతం చౌదర్పల్లి గ్రామం, గండీన్ మండల్, సో పరిగి కాన్స్టిట్యున్సీలో ఒక 18 lakhs పెట్టి మనం మినీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న నియర్ బై తండాల్లో ప్రజలు అంటే గిరిజనులకు, వాళ్ళ కోసం ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు వెళ్ళాలి అంటే కొంచెం దూరం అయ్యేది. సో ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్, ఇమ్మీడియట్ ఏదైనా అసిస్టెంట్ కావడం కోసం ఇది స్థాపించడం జరిగింది. సో మోరోవర్ మీ ఫౌండేషన్స్లో ఎక్కడ చూసినా కూడా సో మీరు వాటర్కి సంబంధించి కావచ్చు, విద్యా రంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి, ఉపాధి రంగానికి చూసినప్పటికీ కూడా దాంట్లో సంథింగ్ స్పెషల్ అంటే ఎవరైతే ఈ పోలియోతో ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎంప్లాయీస్గా ఉన్నటువంటి క్రమాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రైమరీ ఫోకస్ ఉంది అంటే మనకు జెన్యున్ కాజ్ మనం సపోర్ట్ చేయడానికి. సో అందులో ఎవరైతే ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళు నిజంగా నేను వెళ్ళి చూసినప్పుడు, లేదా మా వాలంటీర్స్ వెళ్ళి చూసినప్పుడు అవసరం ఉంది, వాళ్ళకి ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే
మనం ఇనిషియల్గా ఒక జిరాక్స్ సెంటర్ పెట్టుకుందాం అనుకుంటాడు ఒక అతను. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఒక లోన్కి వెళ్తాడు, అది ప్రాసెస్ ఉంటుంది. సో దానికి కూడా కొంతమంది వెళ్ళలేని పరిస్థితులలో ఇనిషియల్ అమౌంట్ 10,000 20,000 లేదా కొంత అమౌంట్ మా ఫౌండేషన్ దగ్గరికి వచ్చి అది బాగుంది అనిపిస్తే, మా వాళ్ళు ఫౌండేషన్ అప్రూవ్ చేసినట్టయితే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఒక విడో ఉంటుంది, ఒక సింగిల్ మదర్ ఉంటుంది, ఒక స్వింగ్ మిషన్ కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళు కొంచెం పాపడ్ వేసుకుని వాళ్ళు సేల్ చేసుకునేందుకు కూడా ఆ మిషనరీ ఉంటుంది చిన్న చిన్న. ఇట్లాంటివి కొన్ని మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది, ఒక అబ్బాయి వచ్చిండు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నాడు, దాని ఇంటీరియర్ కోసం కొంచెం కావాలి. సో థాట్ అంటే ఆయనంతగానే చేసుకుందాం అనుకునే దానికి మన సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ అన్నట్టు. సో ఫౌండేషన్ ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మీరు ఒకేసారి ఆలయాల వైపు ఎందుకు మొగ్గు చూపారు? గుడ్ క్వశ్చన్. సో చౌదరిపల్లి అనేది గ్రామంలో బలభీమాంజనేయ స్వామి అనే అతను దేవుడు 160 years 160 ఏళ్ళ నుంచి ఉన్నారు అక్కడ. మా పూర్వీకులు అతన్ని కొలుస్తూ ప్రార్థిస్తూ దానికి సేవ చేస్తున్నారు. సో ఇప్పుడు అది ఒక స్టేజ్లో ఏంటంటే దానికి ఒక గుడి అవసరం. సో దాన్ని మనం టేకప్ చేయడం జరిగింది. సో నేను లక్కీ అనుకుంటాను, ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది దాన్ని చేయడానికి. సో 5 crores బడ్జెట్తోని మేము కంప్లీట్ కృష్ణశిలాతో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాని లైఫ్ టైం వచ్చేసి ఐ మీన్ 1,000 years అని చెప్పి ఉండే. ఆ శిల కాంచీపురం క్వారీ నుంచి వస్తుంది మనకు. సో యాదగిరిగుట్ట యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో అలాంటి స్టోన్, ఇంచుమించు అలాంటి స్టోన్తో మనం ఆలయం కడుతున్నాం. దాన్ని తీసుకొని నేను విలేజెస్కి వెళ్ళినప్పుడు, గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు ఆ లోకల్లో ఉన్న అమ్మవారు వాళ్ళ లోకల్ టెంపుల్స్ ఉంటాయి, వాటి గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు మన ఫౌండేషన్ నుంచి మెయిన్ ఆబ్జెక్టివ్ కాకుండా ఫౌండేషన్కి అది పర్సనల్ ఇంట్రెస్ట్తో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు చేసేటువంటి ఆలయాలకు సంబంధించి హనుమాన్ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. చెప్పాను కదా, హనుమాన్ అంటే నాకు మంగళవారం ఇష్టం, హనుమాన్ దేవుడు. సో నా మెయిన్ లైఫ్లో ఈవెంట్స్ అన్నీ కూడా మంగళవారమే జరిగినటువంటి ఉన్నాయి అన్నమాట. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో అలాగనే ఇక్కడ ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో దానికి కావాల్సిన సపోర్ట్ ఏమైనా ఉంటే మనం చేస్తున్నాం అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఈ టెంపుల్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతే విద్యారంగం, వైద్య రంగం, ఇలా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల వైపు మీ టూర్ మరలింది. సో దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి రోడ్ డెవలప్మెంట్స్, ఒక గ్రామానికి సంబంధించి 50 లక్షలతో సీసీ రోడ్లు కూడా వేసిన పరిస్థితులు ఉన్నాయి. అది మా సొంత గ్రామం చౌదరిపల్లి అనేది కలవకుర్తి కాన్స్టిట్యున్సీ వెల్దండ మండల్లో ఉన్నది. మేము పుట్టినప్పటి నుంచి మా ఊర్లో చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇంత ముందుకున్న గవర్నమెంట్స్ కానీ పని చేసినాయి, 1-2 రోడ్లు వేసినాయి, కానీ కంప్లీట్గా అనేది ఎప్పుడు లేకుండే అన్నమాట. సో మా ఓన్ విలేజ్ కాబట్టి ఓన్ విలేజ్కి ఏదైనా చెయ్యాలన్న ఇదితో మా విలేజర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ రోడ్స్ ఏదైతే ఉందో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇది కంప్లీట్ చేస్తే బాగుంటుంది. సో అది మనం టేకప్ చేయడం జరిగింది. అలానే ఉమ్మడి గ్రామ పంచాయతీ కూడా ఉంది. సో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన విలేజ్కి చేశారు కదా సార్, ఇది కూడా మీదే కదా, ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉంది కదా, సపోర్ట్ చేయండి అంటే అక్కడ ఒక 100 meters 150 meters అలా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా నూతన గ్రామ పంచాయతీలు కావచ్చు, ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసినటువంటి గ్రామాల వైపు కూడా మీ ప్రయాణం సాగుతుంది. అంటే నేను ఈ జర్నీలో ఈ వచ్చిన 3 వారాల్లో గత 17-18 రోజుల నుంచి నేను ఎవ్రీ డే ఒక విలేజ్ కానీ ఒక తాండా కానీ విజిట్ చేయడం జరుగుతుంది, ఒక గ్రామ పంచాయతీలో. వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఈ మధ్యన లాస్ట్ టైం చాలా జీపీలు డివైడ్ అయిపోయి ఇండిపెండెంట్ జీపీలు అయినాయి, కొన్ని తండాలు కూడా ఉన్నాయి. అందులో ఏమైతుంది అంటే చిన్న జీపీ అయిపోయే వరకు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏదైతే ఉందో అది లిమిటెడ్ ఉంది. సో దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఒక విలేజ్ని అంటే
వాళ్ళకి ఆ మనీ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ టైం సర్పంచ్ అయినప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసి వచ్చింటారు, విలేజ్ని ఇది చేస్తాను అది చేస్తాను డెవలప్ చేస్తాను ఈ విధంగా అనేది. కొన్ని ప్రామిసెస్ వాళ్ళు డెవలప్ అంటే ప్రామిసెస్ చేసారు కానీ చేయలేకపోతున్నారు. అలాంటి టైంలో మనం వాళ్ళకి ఏదైనా అంటే ఇప్పుడు ఒక టెంపుల్ వాళ్ళు కట్టిస్తామన్నారు, అది వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ప్రామిస్ ఉంటుంది, ఎలాగో మనం సపోర్ట్ చేస్తున్నాం కదా. సో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా హెవీ అంటే ఎఫెక్ట్స్గా ఉన్నటువంటి జబ్బులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కాల్స్ చేయడము, ఆర్థిక సహాయం అందించడము, ఇదంతా కూడా ఎక్కువ చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చాలా ఫోకస్డ్గా. చెప్పాను కదా, గత 15-17 రోజుల నుంచి తిరుగుతున్నాను. తిరిగినప్పుడు ఏమవుతుంది, విలేజర్స్ అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు, మంచిగా వెల్కమ్ చేసి విలేజ్లో అంటే వాళ్ళది మనకు చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే మాకు ఇక్కడ ఈ రోడ్ లేదు, ఇక్కడ ఈ స్కూల్లో ఇది అవసరం ఉంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే ఎవరైనా స్మాల్ మెడికల్ హెల్ప్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మొన్ననే ఒక సర్జరీ అయింది ఆపరేషన్, వాళ్ళకి ఒక మెడిసిన్కి కావాలి, లేదా డయాలిసిస్ పేషెంట్ ఉన్నాడు, ఈ మొన్న గవర్నమెంట్ డిక్లేర్ చేసింది వాళ్ళకు కూడా డయాలిసిస్ పేషెంట్స్ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి. బట్ అవి ఇంకా ఎన్ఫోర్స్ కాలే, వస్తాయేమో ఇప్పుడు. సో అట్లాంటి వాళ్ళు ఏదైతే ఉందో చిన్న చిన్న హెల్ప్ చేయడం జరిగింది. నిన్న ఒక యాక్సిడెంట్ అయింది, ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంతకన్నా ముందు కూడా 2 మెసేజ్లు వచ్చినాయి. ఇమ్మీడియట్ నీడ్ ఉంది, ఒకరికి 10,000 ఒక 20,000 మన అంటే చేయగలిగిన దాన్ని బట్టి వాళ్ళకి అవసరం ఉన్న దాన్ని బట్టి చూసి చేస్తున్నాం అన్నట్టు. లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా ఒక 500 డోసులు మీరు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి ఇప్పించారు. కోవిడ్ టైంలో డోసెస్ దొరకని సమయాల్లో కూడా. ఇది ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది మా బావగారు భరత్ మరాడి అని. సో అతను అమెరికన్ తెలంగాణ తెలుగు అసోసియేషన్, ఇప్పుడు టీటీఏ అయింది, అది ఒక ఆర్గనైజేషన్ యుఎస్లో ఉంటుంది, తెలుగు తెలంగాణ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళ టీమ్ ఇక్కడ ఉన్న అప్పుడు హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారితో గవర్నమెంట్తో సంప్రదించినప్పుడు ఒక 10 విలేజ్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఎక్కువనే ఉంటాయి, బట్ 10 విలేజ్లలో మన విలేజ్ కూడా చౌదరిపల్లి అనే విలేజ్ అందులో వచ్చింది అన్నట్టు, సెలెక్ట్ అయింది. ఒక 500 డోసెస్ ఆఫ్ కోవాక్సిన్ అని. సో అట్లా మన ట్రస్ట్ మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కలిసి చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి స్వదేశానికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలకు తాతగారి పేరు మీద ఒక ఫౌండేషన్ స్థాపించి ఇలాంటి అంటే చేయాలి అన్నటువంటి ఆలోచన తాతగారి నుంచి వచ్చిందా లేదా మీలో ఇన్బిల్ట్? అంటే చెప్పాను కదా ముందు నుంచి నేను కూడా స్ట్రగుల్స్లోనే ఉండే. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దదైనా కానీ ఫైనాన్షియల్గా వీక్ ఉండే. సో ఆ టైంలో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో సో అది ఇప్పుడు ఎవరైతే అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలి అనే కాన్సెప్ట్తోని ఫౌండేషన్ అనేది స్థాపించి ఇక్కడ కోర్ మన కంట్రీలో మన దగ్గర మన విలేజ్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా కొంత చేయగలుగుతామేమో అనే కాన్సెప్ట్తో రావడం జరిగింది. అంటే విద్యా రంగం అయిపోయింది, వైద్య రంగం అయిపోయింది, ఉపాధి అయిపోయింది. సో ఎందుకు వాటర్ ప్లాంట్స్ పెట్టాలి, వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది మీరు చూసుకున్నట్టయితే విద్యలో స్కూల్స్ అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకుంది రీసెంట్గా ఒకటి వెల్దండ మండల్ గుండాల దగ్గర ఏకలవ్య బాయ్స్ హై స్కూల్ అన్నట్టు 500 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి వాటర్ వస్తుంది మెషిన్ భగీరథలో, కానీ ప్యూరిఫైడ్ వాటర్ కావాలన్నప్పుడు వాళ్ళకి ఒక ప్లాంట్ అవసరం. అంటే మన ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే హెల్దీ వాటర్ ఉండాలి కదా, ఎనర్జీ ఉండాలి అంటే. సో రెండోది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆమన్గల్ మండల్లో వాళ్ళకి అవసరమైంది. సో ఈ 2 చూసిన తర్వాత నేను మా టీంకి చెప్పింది, వాలంటీర్స్ చెప్పింది ఏంటి అంటే ఇది చేసిన తర్వాత వాళ్ళ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా మిగతా స్కూళ్ళల్లో, అరే మా స్కూల్కి వస్తే బాగుంటుంది, మాకు ఇది అవసరం ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మనకి. ఆ విధంగా ఫోకస్ మనది ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మీదనే ఉంది. సో అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లాస్ట్కి మీరు అన్ని విద్యారంగము వైద్యరంగం అన్నీ చేసినప్పటికీ కూడా రాజకీయాలలో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రస్తావన?
రాజకీయ ప్రస్తావన మీరు తెచ్చిరు కాబట్టి పెడుతున్నామా లేదా అనే దానికంటే దానికి ముందు చెప్తాను. 2018లో దానికన్నా ముందు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాంగ్రెస్ సింపథైజర్ సపోర్టర్స్ మేము ఇప్పటి నుంచి అయినా. సో 2018లో జనరల్ ఎలక్షన్ అప్పుడు నేను ఇక్కడ ఉండి దాదాపు ఒక నెల రోజుల ముందు నుంచి అప్పుడున్న కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న క్యాండిడేట్ చెల్లా వంశీచందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏఐసిసి అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, వారు కంటెస్ట్ చేసినప్పుడు నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది వారికి. మా ఉమ్మడి గ్రామ పంచాయతీ చుట్టుపక్కల మా మండల్లో ఉన్న కొన్ని విలేజెస్ అలా చేయడం జరిగింది. చేసినప్పుడు చూడడం జరిగింది ఏంటి అనేది. సరే ఇప్పుడు 4 years తర్వాత మళ్ళీ ఒక మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉన్నట్టయితే ఇవన్నీ ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఫౌండేషన్ మీదే చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా చేయొచ్చు, పెద్ద ఎత్తున చేయొచ్చు అనే కాన్సెప్ట్తోని ఒక అవకాశం ఉన్నట్టయితే ఇచ్చినట్టయితే సో మనం టేకప్ చేయడానికి రెడీ ఉన్నాం. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం సొసైటీకి కానీ అలా అన్నమాట. సో ఆఫ్టర్ దట్ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత కూడా ఐక్యత ఫౌండేషన్ ఈ విధంగానే సేవలు అందిస్తుందా? ఐక్యత ఫౌండేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ, అదొక డైరెక్షన్, అదొకటి. దీనికి పొలిటికల్ జర్నీకి ఎప్పుడు లింకప్ లేదు, ఉండదు కూడా. సో ఇది ఒక వాలంటరీ బేస్డ్ సిస్టమ్ అండి ఫౌండేషన్ అనేది. అది ఆల్రెడీ మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని మేము ఫాలో అయిపోతాం. ఒకవేళ నేను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయకున్నా ఫౌండేషన్ వర్క్ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది. సో చివరిగా కల్వకుర్తి నియోజకవర్గ సంచలన మార్పు సృష్టించబోతారా? అగైన్ సేమ్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చేయాలి అంటే క్లారిటీ ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి రావడం జరుగుతుంది. సరే మనం ఉన్నాము, ఫీల్డ్లో ఉన్నాము, వర్క్ చేయడము మన బాధ్యత, మనం చేస్తున్నాము. అది దాన్ని పార్టీ గుర్తించి, అధిష్టానం గుర్తించి, స్థానిక ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నారు కదా పార్టీ అధిష్టానం. స్థానిక ప్రజలు అనేది ఇప్పుడు ఫౌండేషన్ వర్క్ చేస్తున్నాం మనం. వాళ్ళు టెంపరీగా కొన్ని ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మనం టేకప్ చేసినందుకు వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి ఆలోచన ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన ప్రకారం నేను వెళ్ళినా నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పార్టీ అనేటోళ్ళు చూసి వాళ్ళు కూడా గుర్తించి మనకు సపోర్ట్ చేసినట్టయితే డెఫినెట్గా మనం టేకప్ చేస్తామని చెప్పి. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా పాలమూరు ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటాను, ఐక్యత ఫౌండేషన్తో ఎల్లప్పుడూ వారికి సేవలు అందిస్తూనే ఉంటాను. రాజకీయ ప్రస్తావనలు వెళ్ళినప్పటికీ కూడా, రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా పాలమూరు నియోజకవర్గ ప్రజలని కావచ్చు, పాలమూరు ప్రజల అందరి తోడుగా ఉంటుంది ఐక్యత ఫౌండేషన్ అని చెప్తున్నటువంటి రఘు గారితో ఈరోజు FTF.